ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేనికైనా పద్ధతి, సందర్భం ఉంటాయి. మాకు ఆత్మాభిమానం ఉంటుంది. ఇన్ని రోజులు తమరితో నేను నవ్వుతూ మాట్లాడానని, పైకి ఆనందంగా ఉన్నట్టు కనిపించానని చనువు తీసుకోవాలని ప్రయత్నం చేయకండి. నా నవ్వు వెనుక, నా ఆనందం వెనుక ఆ విషాదం అలాగే ఉంది. 5 సంవత్సరాల నుంచి మెలకువలోనూ నిద్రలోనూ నా బిడ్డ నాకు గుర్తుకొస్తూనే ఉంది. నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆడదానిని కుటుంబం నుంచి బయటికి గెంటేయడం మీకు చాలా సులభం. మీ అవసరాల కోసం తిరిగి పిలవడం కూడా అంతే సులభం. కానీ నేను తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అంత సులభం కాదు. శ్రవణ కుమారుడు చనిపోయిన తర్వాత దశరథ మహారాజు శ్రవణుడి తల్లిదండ్రుల చేతిలో పుత్రశోకం అనుభవించుగాక అన్న శాపానికి గురయ్యాడు. ఓ, చక్కగా చెప్పావు తల్లి. అక్షయ, రండమ్మా. నమస్తే అండి. మేడం, రండి బాబు. నీకోసం బట్టలు తీసుకుని వచ్చాను. ఎలా ఉన్నాయి? మీ మనసంతా అందంగా ఉన్నాయి. అక్షయ, చాక్లెట్స్ తీసుకోమ్మా. థ్యాంక్ యూ సార్. అస్సలు అనుమానం రాకుండా చెప్పింది చెప్పినట్టు చేయండి. ప్రతిదానికి అది అడ్డమవుతుంది నాకు. మీరిచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయిపోతాం. ఏమాత్రం అనుమానం రాదు. మమ్మల్ని నమ్మండి. పనయ్యాక మిగిలిన పేమెంట్ చూసుకుందాం. మీరు మెయిన్ డోర్ నుంచి రండి, నేను బ్యాక్ డోర్ నుంచి వస్తాను. సరే, మీరు అటు వెళ్ళండి. ఓకే. నిజంగా అక్షయ్ తల్లిదండ్రులుండుంటే మీలాగే చూసుకుని ఉండేవారేమో. మీ మధ్య ఏ జన్మ సంబంధం ఉందో. ఏమండి, నారాయణరావు గారు లోపలికి రావచ్చా? రండి. ఎవరు బాబు మీరు? ఏదైనా ముహూర్తం గురించి వచ్చారా? ఈ పాప తల్లిదండ్రులమండి. పాపని తీసుకెళ్దామని వచ్చాం. పాప తల్లిదండ్రులా? అవును సార్. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి బాగలేక గుడిలో అమ్మవారి ముందు వదిలేశాం. ఇప్పుడు మా పరిస్థితి చక్కబడింది. గత కొద్ది రోజులుగా పాప గురించి వెతుకుతుంటే మీ ఇంట్లో ఉందని తెలిసింది. ఇలా రామ్మా. ఎంత ఎదిగిపోయావు తల్లి. ఎంత చక్కటి రూపం అమ్మవారిలా. ఎవరు వీళ్ళు? ఏంటి సంతా? అక్షయ పేరెంట్స్ అంట. అవునా? మరింతకాలానికి తగలడ్డారేంటి? పరిస్థితులు అలా చేశాయండి. ఇంతకీ పాపకేం పేరు పెట్టారు? అక్షయ. ఎంత మంచి పేరు. మీరు నిజంగా నా తల్లిదండ్రులా? నీకిలాంటి అనుమానం రావడంలో తప్పులేదు. నారాయణరావు గారు, ఈ పాప మా పాపని నిరూపించడానికి లీగల్గా అన్ని ఎవిడెన్స్లు మీకిస్తాము. మీరు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేసుకోవచ్చు.
మీరు పాప పేరెంట్స్ అంటే ఎందుకో నమ్మాలనిపించడం లేదు. నారాయణరావు గారు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో మీరెందుకు దూరుతున్నారు? ఆగండి అక్కడ. నాకైతే వీళ్ళు నిజాయితీగానే అనిపించారు. ఎలాంటి ఎంక్వైరీకైనా మేము సిద్ధం సార్. నాకైతే నమ్మకం కుదిరింది. ఇంతకాలానికి అమ్మవారే తల్లిదండ్రుల్ని పంపించింది. ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా తీసుకొని తగలడండి. అయితే మీరు నిజంగానే నా తల్లిదండ్రులన్నమాట. అవునమ్మా. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టకండి. ఇంకా అలాంటి అవసరం కలలో కూడా రాదమ్మా. పద వెళ్దాం. బ్యాగ్ తెచ్చుకుంటానుండండి. ఉమ్. ఇంతకాలం మా బిడ్డను చూసుకున్నారు. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేము. అంతా అమ్మవారి సంకల్పం అమ్మా. అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఇక నేను అమ్మా నాన్నలతో కలిసి ఉంటాను. అమ్మా నాన్నల్ని పంపించినందుకు థ్యాంక్స్. ఇక నేను బయలుదేరుతాను. నన్ను ఆశీర్వదించు. రే బంటూ, లాస్ట్ టైం రన్నింగ్ రేస్ లో గెలిచావని బిల్డప్ ఇవ్వకు. అప్పుడు అక్షయ ఏదో మోసం చేసింది, అందుకే నువ్వు గెలిచావు. ఏం మోసం చేసింది? ఏం చేయలేదే. అవని, ఇది నీకు సంతోషకరమైన వార్త. అదేంటంటే నీకు పుట్టిన బిడ్డ పురిట్లో చనిపోయిందని కొందరు సృష్టించారు. నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది. అవనికి తన బిడ్డ గురించి నిజం తెలియడం కోసం ఆ రోజు నేను ప్రిస్క్రిప్షన్ వెనక తనకు అర్థమయ్యేలా రాశాను. అది చూసి అవని చదివుంటే గనక హాస్పిటల్కి వచ్చి దాని గురించి ఆరా తీసేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.